అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత ప్రేమమూర్తి భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు హృదయపూర్వకంగా నమస్కరించి సాయి హృదయవాసులైన మీ అందరికీ కూడా సాయిరామ్ అండి. భగవాన్ బాబా యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సుల వల్ల ఈరోజు మీ అందరి ముందు కూడా స్వామి యొక్క దివ్య వైభవాన్ని కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవాన్ దివ్య వైభవాన్ని వర్ణించడం అన్నది ఎవరి తరం కాదు. కానీ ఆ దివ్య ప్రేమ సాగరంలోంచి కొన్ని బిందువులను మనం తీసుకొని వాటిని ఆస్వాదించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం, సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో సత్యసాయి బాబాగా పుట్టపర్తిలో అవతరించారు. మనం అవతరించారు, అవతారమూర్తి అని అంటాం. కానీ రమణ మహర్షి శిష్యుడు అభేదానంద స్వామి, ఆయన కూడా గొప్ప దైవశక్తి సమన్వితుడు. ఆయన ఈశ్వరమ్మకు ఉత్తరం రాస్తూ ఏం చెప్పాడంటే, అమ్మా అందరూ కూడా అవతార పురుషుడని పిలుస్తుంటారు, ఈయన పెద్ద యోగి, ఆయన అన్న మాటలు. ఆయన అవతార పురుషుడు కాదు, సాక్షాత్ పరబ్రహ్మ మానవ రూపంలో దిగి వచ్చాడు అని ఆ తల్లికి ఆయన తెలియజేశాడు. అంటే అంతటి మహర్షులే, యోగులు, జ్ఞానులు, అవధూతలు భగవంతుడిగా గుర్తించారు. మన అదృష్టవశాత్, ఇది మన అదృష్టమనే చెప్పాలి, ఆయన యొక్క దివ్య సంకల్ప అనుగ్రహం వల్ల మాత్రమే మనం కూడా స్వామి పాదాల దగ్గర చేరామన్న విషయాన్ని పరిపూర్ణంగా మనం గుర్తించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆయన అనుమతించిస్తేనే నేను ఎప్పుడు పుట్టపర్తి మందిరంలో అడుగుపెట్టినప్పుడు దండం పెట్టుకున్నాను, స్వామి ఈ మందిరంలో ఈరోజు నీ దగ్గరికి రావడానికి అనుమతించావా అని నమస్కారం పెట్టుకొని కూర్చుంటాం. అంటే ఆయన అనుమతి లేనిది ఎవ్వరు కూడా ఆయన పాదాల దగ్గర చేరరు. మనం చాలాసార్లు విన్నాం కదా, షిరిడి సాయిబాబా కూడా నా అనుమతి లేనిదే ఎవరో షిరిడిలో అవతారం రాలేరు. అదే అవతారం కాబట్టి ఇది కూడా అంతే. మహావాళ్ళు కూడా ఇప్పుడు అంటుంటారు, స్వామివారు ఉన్నప్పుడంతా వద్దాం అనుకున్నామండి, రాలేకపోయారంటే వాళ్ళ అనుమతి లేదు. అండ్ అలాంటి వాళ్ళు సామాన్యులు గారు, చాలా గొప్పవాళ్ళు, గొప్ప పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే ఎందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. కానీ తర్వాత వచ్చి వాళ్ళందరూ, అయ్యో మా జీవితంలో ఎంత కోల్పోయాం, ఎంతటి మహద్భాగ్యం ఉన్నదా, దాన్ని గుర్తించలేకపోయాం అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది కోకొల్లలు. మనకు తెలుసు కదా, భారతదేశ రాష్ట్రపతి నుంచి, ప్రధాని నుంచి, సామాన్యుల వరకు కూడా భగవంతుని యొక్క సన్నిధికి అతి సులువుగా చేరుకొని ఆయన యొక్క ఆరాధన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాగా అనుగ్రహం పొందిన వాళ్ళు ఎంతోమంది, కొల్లలు. మనకు తెలిసిన చాలా తక్కువ. స్వామి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా తన గురించి ప్రచారం చేయాలని కానీ, తన వైభవం అందరికీ తెలియాలని కానీ ఏనాడు ప్రయత్నించినట్టుగా కనపడదు. కస్తూరి గారు చెప్పారు, మనకు తెలుసు కదా, కస్తూరి గారు స్వామికి మొదటి నుంచి గొప్ప భక్తుడైన, స్వామితో ఉండేవారు. స్వామి మీ జీవిత చరిత్ర నేను రాయాలనుకుంటున్నాను, రాస్తా అంటే స్వామి పర్మిషన్ ఇవ్వలేదు చాలా కాలం. సత్యం శివం సుందరం గ్రంథం మనం చదివితే అందరూ చదవలసిన గ్రంథం అది. రామాయణ భాగవతాలు ఎంత సమానమో అంతటితో సమానమైనది ఆ సత్యం శివం సుందరం. అటువంటి గ్రంథానికి ఎంతో కాలం తర్వాత మాత్రమే స్వామి రాయడానికి పర్మిషన్ ఇచ్చారు. తరువాత మన అదృష్టవశాత్తు ఈ అవతారంలో అనంతంగా స్వామి ఇది చేశారు, అది చెయ్యలేదు అన్నది ఏమీ లేదు. అతి అణువు నుంచి అనంతం వరకు కూడా స్వామి ప్రతీది చేసి చూపించారు, చెప్పి మనకు బోధపడేటట్లుగా అనుగ్రహించారు. మనం పాట పాడతాం కదా, అనోరణీయాం మహతో మహీయాం అని పాటలు పాడతారు. అంటే అణువు నుంచి నువ్వే, అనంతమైన మహిమాన్వితుడు కూడా నువ్వే, అన్నిట్లో నీవు ఉన్నావు. ఇంకా సులువుగా మనం ఏమంటాం, ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు.
ఎందెందు వెతికి చూసినా అందే కలడు. ఆ వెతికి చూడడం అన్నది మన ధర్మం. ఇందులో స్వామి ఉన్నాడా అంటే ఉన్నాడు, వెతికి చూస్తే కనబడతాడు. ఎక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడు. స్వామి ఉన్నాడు అనుకుంటే నీకు పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. ఆయన అనుగ్రహం అలా ఉంటుంది. ఎక్కడికక్కడ మనల్ని ధర్మ మార్గం వైపు నడిపిస్తూనే ఉన్నారు. ఈ అవతారంలో ఆయనకి సమకాలీనంగా మనం పుట్టి ఆయన చూసి ఆయన పాటలు, ఆయన మాటలు, ఆయన పుస్తకాలు మనం చదవగలిగామంటే ఇది సామాన్య విషయంగా మీరు భావించొద్దని స్వామి చెప్పారు. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ నా దగ్గరికి రాలేరు. స్వామి ఎంతోమంది భక్తులు అడిగారు, మీ దగ్గరికి రాబోగలిగిన స్వామి, మిమ్మల్ని చూడగలిగా, మీ నమస్కారం అండి. ఇది ఈనాటి పుణ్యం కాదురా, 3 జన్మల పరంపర నుంచి వచ్చారు మీరందరూ. అంటే ఎంత గొప్ప అనుగ్రహం చూసుకోండి. వాళ్ళకే దక్కనిది అతి సామాన్యుల నుంచి ఉన్నత వరకు మనకు దక్కింది. ఆయన లీలావైభవం వర్ణించినట్టు ఇందాక నేను చెప్పాను కదా, ఎవరి తరం కాదు. కానీ 1-2 మాటలు ఎంతటి అద్భుతమైన ఆయన యొక్క పదం మనము గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అందరం అనుకుంటాం పుస్తకాల్లో రాసింది, టీవీలో చూసింది, ఇంకెక్కడో ఉన్నది అని అనుకుంటాం. ఒక్కొక్కసారి స్వామి తను చేసే కార్యక్రమాన్ని కూడా చిన్న చిన్న నటనతో చూపించేవారంట. నిన్న ఒక చోటకి మా స్నేహితుడు నేను కలిసి సీతారామం గారిని అని ఇక్కడ గుంటూరు కాలనీలో ఉంటారు, పెద్ద ఆమెకి 90 ఏళ్ళు పైనే ఉంటాయి. ఎవరన్నా మీకు తెలిసి ఉండొచ్చు, 90 years అబౌవ్. ఆ రోజుల్లోనే స్వామి దగ్గరికి వచ్చింది. కస్తూరి గారితో ఆమెకి బాగా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. కస్తూరి గారు మీ లేటెస్ట్ వాళ్ళకి ఎంతమంది తెలుసు కానీ పూర్వం అందరికీ తెలుసు. మన సత్యం శివం సుందరం పుస్తకం రాసింది అయినా ఎప్పుడు స్వామి వెనకాతలు ఉండేవారు. ఆయన నటన ఎలా ఉంటుంది, ఆయన ఒక చిన్న సూచనతో ఎలాగ తెలియజేస్తారనేది 1-2 నిదర్శనాలు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనకు తెలిసినా దాన్ని ఏమంటారంటే చర్విత చరణం, చెప్పిందే చెప్పుకోవడం, విన్నదే వినడం, అనుకున్నదే అనుకోవడం. మనం ఎన్ని రోజు మనకు పొద్దున్నే లేచిన వాడిని సుప్రభాతం రాదా వచ్చు, కానీ అది చేయడం వల్ల మళ్ళీ మన మనసంతా భగవంతుడి దగ్గరికి వెళ్తుంది. ఆయన లీలావైభవాన్ని మరొక్కసారి తెలుసుకుంటే ఇంకా మన భక్తి పెరుగుతుంది. ఒకసారి ఇంచుమించుగా స్వామి 1960 టైంలోని గోదావరి జిల్లాకి 22 సార్లు వెళ్ళారు. ఇక్కడ ఎవరన్నా గోదావరి జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళ అదృష్టం అనమాట. 22 సార్లు స్వామి అక్కడికి వెళ్ళారు. అనేక సార్లు గ్రామాలన్నీ తిరిగారు. మీకు తెలుసా, ప్రపంచంలో ఎవరు ఎప్పుడు తిరగనంతగా 3 లక్షల కిలోమీటర్లు స్వామి తన తిరిగారు. 3 లక్షలు. ఏ అవతార పురుషుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండేందుకు అంత బాగా తిరిగారు. ఒక ఆయన అడిగాడు, ఎందుకు స్వామి మీరు ఎక్కడుంటే అక్కడికి అందరూ వస్తారు కదా, మీరు ఎందుకు కష్టపడి ఇంతంత దూరం తిరగాలి, మారుమూల గ్రామాలకు వెళ్తున్నారు, మామూలు వాళ్ళని చూస్తున్నారని స్వామి చెప్పారు. నాయనా, అన్ని అవకాశం ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. చాలా చోట్ల పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు, స్వామిని చూడాలి తపన పడిపోతుంటారు. వాళ్ళ కోసం కొంతమంది అంగవైకల్యం ఉంటుంది, పాపం కదలలేరు, ఎవరు తీసుకురాలేరు, నా గురించి వింటారు, స్వామిని చూడాలని నిరంతరం తప్పిస్తుంటారు. అటువంటి వారికి కూడా దర్శనం ఇవ్వడానికి నేను ఇలాగ వస్తున్నాను అని చెప్పారు. అంటే ఎంతటి దయామయుడు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మన కోసం దిగి వచ్చిన భగవాన్. ఇందా చెప్పాను కదా, ఒకసారి అంటే ఆ నటన సూత్రధారి ఆ నటన 1 నిమిషం ఎలా చూపిస్తాడనేది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 1960 ఆ ప్రాంతంలో స్వామి ఒకసారి రాజమండ్రి వెళ్ళడానికి కొవ్వూరు అని వెళ్ళారు. మీకు ఎవరో తెలుసు, గోదావరి మధ్యలో ప్రవహిస్తుంటుంది. అటు ఊరు కొవ్వూరు, ఇటేమో రాజమండ్రి. ఆ కొవ్వూరు వరకు కారులో వచ్చారు. అక్కడి నుంచి దాటి రావాలి. అప్పుడు పెద్ద వరదలు వస్తున్నాయి, విపరీతంగా నదీ ప్రవాహం ఉంది గోదావరి. ఆ గోదావరి ప్రవాహంలో పడవలకి పర్మిషన్ లేదు. అక్కడ కలెక్టర్ స్వయంగా ఉన్నాడు. స్వామి వచ్చిన తర్వాత మేము అవతలకి వెళ్ళాలంటే ఆయన చెప్పాడు, స్వామి చాలా ప్రమాదంగా ఉంది, మీరు ఈ పడవ మీద వెళ్ళడానికి కుదరదు అంటే, ఏం పర్వాలేదు అంటే రాసివ్వండి అన్నాడు. ఏం పర్వాలేదు రాసి సంతకం పెట్టారు స్వామి. ఆ పడవ స్వామితో పాటు కస్తూరి గారు, రామారావు గారిని అలాగే కొంతమంది భక్తులు ఎక్కిన తర్వాత వీళ్ళందరి గుండె దడదల్లాడుతుంది. స్వామి, ఈ ప్రవాహంలో మనం ఎలాగెళ్తాం అక్కడికి? మధ్యలో మీకు తెలుసు పెద్ద రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ దాటి ఎలా వెళ్తాం అంటే స్వామి అన్నారంట, ముందు ఎక్కి పడవ కూర్చోండి అన్నారు. అంతే. ఎక్కి కూర్చున్న తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత అందరూ కళ్ళు మూసుకోండి అన్నారంట. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 1 నిమిషం తర్వాత కళ్ళు తెరండి అన్నారంట. చూస్తే ఆ బ్రిడ్జ్ కిందని దాటి పైకి వచ్చేసింది, గట్టుకొచ్చేసింది. స్వామి ఎలా వచ్చామంటే స్వామి ఇలా చూపించారు,
ఇలా వచ్చామన్నారంట. అంటే ఆ బ్రిడ్జి కింద నుంచి పడవ ఇలాగ వచ్చేసి పైకి వచ్చేసింది. అంటే ఆ సూచన వీళ్ళకి అర్థం కాలేదు, కళ్ళు మూచారు కదా. ఎలా వచ్చాం స్వామి, ఇలా వచ్చామన్నారంట. అటువంటి మహాత్ముడు. అందరు తర్వాత వెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఎవరు అంత ప్రమాదాన్ని భగవంతుడికి ఒక్కడే సాధ్యం. అటువంటి ప్రమాదాన్ని కూడా స్వామి అతి సులువుగా వచ్చేశారు. ఇక రాజమండ్రి ఆ చుట్టుపక్కల గోదావరి జిల్లాలో స్వామి చేసిన మహిమలు అన్నీ కావండి. ఇంకా మనం ముందుకెళ్ళినట్టు అంటే గుర్తుంచుకోవాలని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాం. ఆ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లా అంటాం. ఇప్పుడు మనందరికీ కూడా పిఠాపురం బాగా ఫేమస్ పేరు అయిపోయింది. పిఠాపురం మహారాజు కూడా ఉండేవారు. అక్కడ కూడా వచ్చారు స్వామి. ఆ చుట్టుపక్కల గ్రామాలు ప్రతి గ్రామం తిరిగారు. ఆ మహారాజు గారి సంస్థానంలో స్వామి ఉపన్యాసం చెప్పారు పిఠాపురంలో. ఇప్పుడు పిఠాపురం అంటే మనందరికీ చాలామంది బాగా తెలిసింది. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ ఊర్లో గెలిచాడు కాబట్టి. అక్కడ ఆ పిఠాపురంలో ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకొని సూచనగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు 800 సంవత్సరాల క్రితం అక్కడ అవతరించారు. ఈ శ్రీపాద శ్రీవల్లభ అంటే ఎవరో కాదు, సాక్షాత్ దత్తాత్రేయ రెండవ అవతారమే శ్రీపాద శ్రీవల్లభ. ఆయన అవతరించిన 800 సంవత్సరాల వరకు కూడా పబ్లిక్లో చెప్పడానికి వీలు లేదని ఆ గ్రంథం రాసున్న స్వామి పక్కన పెట్టారు. ఒక 20 సంవత్సరాల క్రితం మాత్రమే బయటకు వచ్చింది. అక్కడ స్వామి అవతరించిన ప్రదేశం అది చాలా అద్భుతం. మీరు మనవాళ్ళు తెలుగు వాళ్ళకి ఇంకా చాలామందికి తెలియలేదు, కానీ నేను స్వయంగా వెళ్ళి చూశాను. కొన్ని 100 మంది పుట్టపర్తిలో ఎంతమంది ఉంటారో అంతమంది నార్త్ ఇండియన్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు గ్రహించారు, వాళ్ళు తెలుసుకోగలిగారు. ఎలా అంటే మనం కూడా చిన్నప్పుడు విన్నాం కదా, పుట్టపర్తిలో స్వామి అవతరించిన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా కాలం గ్రహించలేదు. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసి వాళ్ళు గ్రహించారు. అలాగే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చిన తర్వాత ఆ అవతార పురుషుడు అక్కడ నిజంగానూ అవతార పురుషుడికి సత్యసాయిబాబాకి ఎన్నో పోలికలు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఆయన అందరినీ పిలిచేవాడు, బంగారు అని పిలిచేవాడు. మన స్వామి కూడా అందరినీ బంగారు అని పిలిచేవాడు కదా, బంగారు అని పిలిచేవాడు. ఆయనకు కూడా వాళ్ళ తాతగారు వినాయకుడి పూజ చేసి ప్రసాదం ఇస్తే ఆ స్వామి పుట్టారు. మన స్వామి ఎలా పుట్టారు? సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం తీసుకొని పుట్టారు. ఆయన 16 సంవత్సరాలకే సర్వం తెగించేశారు. తల్లిదండ్రులు చెప్పేసి సన్యాసాశ్రమం తీసుకొని స్వామి వెళ్ళిపోయారు కాశీకి. మన స్వామి ఇంటి 14 సంవత్సరాలకే ఈ కుటుంబంలో నాకు పని లేదు, నేను నా కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసం నేను వచ్చాను, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు అని అలాంటివి చెప్తుంటే కొన్ని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దానికి కూడా ఒక బుక్లో రాశాను, అవన్నీ వివరణ చేసి. అది కూడా నేనుగా రాయలేదు. ఇక్కడ మన మందిరంలో మీకు చాలామంది తెలిసే ఉంటుంది, శ్యామలమ్మ గారు అని చాలా ఓల్డ్ డివోటీ, 85 సంవత్సరాలు ఉండేది. ఆమె ఒకసారి శ్రీపాద వల్లభ గ్రంథం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఆమె చెప్పింది. ఆమె 85 ఏళ్ల వయసులో ఒక్కరితే ఉండేది. ఏంటమ్మా నీ మరి భోజనం అదంటే, నాకు రోజు స్వామి ఇస్తున్నారులే అనేది. మరి ఆమెకే తెలియాలి మహిమ. ఆ గ్రంథం తీసుకొచ్చి స్వామి చెప్పారు, స్వామికిని తనకి ఎన్నో పోలికలు ఉన్నాయంటే అది ఒక గ్రంథం రాయమన్నారు అని నాకు ఇచ్చింది. తర్వాత అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి ఆ గ్రంథాన్ని పఠించి మన స్వామి సత్యం శివం సుందరుల విశేషాలు అంటే పోలికలుగా చాలా వరకు ఎంత చూసినా అది అనంతంగా ఉంది. అక్కడ ఉపన్యాసం చెప్తూ స్వామి ఒక మాట చెప్పారు, అద్భుతమైన మాట. అది సనాతన సారథి కాదు, సత్యం శివం సుందరులో కూడా రాసి ఉంది అది ఒక చోట. ఇక్కడ చూస్తుంటే నాకు గత జన్మ సంగతులన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నారంట ఉపన్యాసంలో, పబ్లిక్లో. మనం ఎంతమందికి తెలుసు మనకి షిరిడి బాబా, సత్యసాయి షిరిడి బాబా సమానం ఇదే ఒక్కటే తెలుసు, కానీ అంతకన్నా పూర్వ అవతారం దత్తాత్రేయ స్వామిని మనకు అనేక నిదర్శనాలు చూపించారు కదా, పుస్తకాల్లో చూశారు, గ్రంథాల్లో విన్నారు. అటువంటి మహత్యం స్వామిది. ఎవరైనా ఒకవేళ అంటే అవకాశం చూడొచ్చు, కానీ అదే అవతారం ఎంత అనంతమైన అవతారం. ఇక్కడ నాకు అనిపిస్తుంటుంది షిరిడి అవతారంకి సత్యసాయి బాబాకి ఒక చిన్న పోలిక ఉంది. షిరిడి అవతారంలో ఆ మరాఠీ భాషలో ఉన్నప్పుడు కేవలం అక్కడే కూర్చున్నారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు నిదర్శనాలు చాలా తక్కువ. ఎక్కడో మహిమాన్వితుడిగా వెళ్ళి రావడమే కానీ పబ్లిక్గా ప్రయాణం చేసినట్టు లేదు. ఆయన అవతారంలో కూడా తన మహిమలన్నీ ఏం చేశాడంటే మనకు కనిపిస్తుంది కూడా, తలకు గుడ్డ కట్టినట్టు కట్టేసి అన్ని ఆపేశాడు, కొంతవరకే చూపించాడు. ఈ అవతారంలో చూడండి, ఆ స్వామి తన విరజిమే సాక్షాత్ శివుడు తన జటాజూటం ఇప్పినట్లుగా తన మహిమలన్నింటి కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకి
చూపించి మనందరినీ దగ్గర తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మనమంతా ఆయనకి దగ్గరగా అని అంటే భగవంతుడి దగ్గరగా వెళ్ళడానికి. స్వామి దగ్గర రాజారెడ్డి గారని ఒక ఉండేవారు, మీరు పెద్దవాళ్ళు వినుంటారు. ఆయన చక్కగా పాటలు పాడేవాడు. ఒక జమీందారు కుటుంబం నుంచి వచ్చాడు. స్వామి రూమ్లో ఎక్కువ కాలం ఉండేవాడు. ఆయన ఒకసారి చెప్పాడు, స్వామి దగ్గర ఈరోజు ఏమైనా మహిమ జరగపోతే ఆశ్చర్యం. అంటే ఎప్పుడు ప్రతిదీ మహిమేనంట. పొద్దున్న లేచిన కాంచి రాత్రి కళ్ళు మూసుకునే వరకు కూడా ఏదో మహిమ జరుగుతూనే ఉండేదంట. మహిమ జరగలేదు అంటే ఆశ్చర్యం కానండి. మాకు మహిమలు చూసి 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 అసలు అందులో సహజమైపోయిందంట. అంతటి దివ్య పురుషుడు. ఇందాక ఒక నిదర్శనం చెప్పాను సార్, ఇలాగెళ్ళామని. నిన్న సీతారామన్ గారు ఇంకోటి చెప్పింది. ఇంకొక నిదర్శనం ఏంటంటే, ఒక స్వామి భక్తురాలని ఇక్కడ మన అనంతపురం జిల్లాలోనే ఉండేది. స్వామితో బాగా చనువుగా ఉండేది. ఒకసారి స్వామివారు వేరే ఊరు గ్రామం వెళ్ళి మళ్ళీ పుట్టపర్తి వస్తున్నారని తెలిసి ఎటువంటి పరిస్థితులైనా మా ఊరు స్వామిని తీసుకెళ్లాలని ఏం చేసిందంటే, దారికి అడ్డగా 2 చోట్ల 2 గ్రూపులు పెట్టింది. అదే దారిలో రావాలి, వేరే దారి లేదు. ఇక్కడ ఒక 20-50 మందిని, అక్కడ 50 మంది. స్వామి వస్తే పట్టుకొని చక్కగా ప్రార్థించి మన గ్రామంలో తీసుకెళ్దామని. సరే, అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ 1 గంట పోయిన తర్వాత వాళ్ళకి తెలిసింది స్వామి ఆల్రెడీ పుట్టపర్తి వెళ్ళిపోయారని తెలిసింది. ఇదేంటి, ఈ దారిలోనే రావాలి కదా, బయలుదేరిని తెలుసు, పుట్టపర్తి వచ్చారని చెప్తున్నారు, ఎలా తెలిసింది, ఎలాగైపోయింది? నా వెంటనే పరిగెట్టుకొచ్చింది. మమ్మల్ని దాటుకుని ఎలా వెళ్ళిపోయాడు స్వామి? స్వామి మేడ మీద ఉన్నారు. అప్పుడు మేడ నుంచి సమాధానం చెప్పేవారంట. కింద భక్తులు అంటే ఉంటే అడిగింది, ఏంటి స్వామి మీకోసం మా ఊర్లో ఎదురు చూస్తుంటే మీరేంటి మాకు కనపడకుండా ఎలా వచ్చారు సార్, మమ్మల్ని దాటుకొని ఎలా వచ్చారు స్వామి అంటే, టక్కన మేడ మీద మాట్లాడుతున్న స్వామి టక్కన కింద ఈ పక్కన నిలబడిగిదో ఇలా వచ్చాను అన్నారంట. అంటూ అన్నారంట, ఇలా ఇలా వచ్చాను అన్నారంట. అదేం స్వామి 2 చోట్ల ఆపావు కదా, వాళ్ళకి కనపడకుండా ఈగో జంపు, వాళ్ళకి కనపడకుండా ఇంకోటి, 2 సార్లు ఇలా ఇలా 2 సార్లు చూపించాయి. ఇది కస్తూరి గారు చెప్పారని చెప్పింది. అంటే పుస్తకాల్లో రాసిన దానికన్నా స్వామితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎంతో అద్భుతాలని చూశారు. ఆ అద్భుతాన్ని చూసుకుంటూ వినుకుంటూ మనం ఆనందించడంతో అక్కడ మన పని అవ్వలేదు. మన పని అక్కడితో కాదు, మనం తెలుసుకున్న తర్వాత ఎన్నోసార్లు చెప్తాం కదా, పద్యాలు కూడా ఆయన కూడా పాడుతుంటారు. పట్టిన పట్టు పట్టనే ఉంటాయి. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన అదృష్టవశాత్తు ఆయన మన మీద కురిపించిన అనుగ్రహం వల్ల ఆయన పట్టుకుని, ఆయన పాదాలు పట్టుకునే శక్తిని మనకు ప్రసాదించాడు. ఎప్పటి వరకు ఉండాలి? ఆఖరి క్షణం వరకు, ఈ శరీరంలో దైవంతో కలిసిపోయే వరకు, అప్పటి వదలకూడదు. అది దాని అర్థం. మనకి చెప్తారు, ఎన్నోసార్లు చెప్తుంటాం. అంటే ఒకసారి చెప్పిందే చెప్తాం, ఎందుకంటే అది ఎన్నిసార్లైనా గుర్తు చేసుకోవాల్సింది. మనం రోజుకు 3 సార్లు భోజనం చేస్తున్నాం, పొద్దున్న తిన్నాను, మధ్యాహ్నం మానేస్తున్నారా? ఆ శరీరానికి ఎప్పటికప్పుడు మనకి అలాగే చరివిత చరణం అంటారు. చెప్పిందే చెప్పడం, విన్నదే వినడం. ఆ మనసు ఎప్పుడు కూడా ఆ సెంటర్ మీద కాన్సన్ట్రేషన్గా ఉండాలి. ఏ పనులు చేసినా బుద్ధి, మనసు, చిత్తం కూడా ఎప్పుడు కూడా స్వామి మీద ఉండేట ప్రయత్నం చేయాలి. వారం భజనకు వచ్చేస్తున్నాం, అమ్మయ్య ఇవాళ బ్రహ్మాండంగా ఉంది, ఇవాళ నగర సంగీతంకి వెళ్ళాం, ఓహోహో. మనకు మనం సాటిస్ఫై అయిపోవడం కాదు, ఆయన నుంచి చెప్పాలి. మేమందరం సత్యసాయి భక్తులు అండి అంటాం, అది ఎంతవరకు కరెక్టు? ఆయన ఎప్పుడైనా భక్తుడు. స్వామి నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్వామి అన్నారు, వెతుకుతున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం. ఆఖరి అవతారం చాలించే వరకు వెతుకుతున్నానని చెప్పేశారు స్వామి. అంటే తను ఆశించినట్లుగా మనలో మార్పు రావడానికి దైవం, స్వామి చెప్పారు, నన్ను ప్రార్థన చేయమని లేదు, దైవం దగ్గరికి నీ జన్మ రాక వచ్చింది. మన జన్మ ఎందుకు మనిషి ఎత్తుతాడు? మరల జన్మ లేకుండా ఉండడం కోసమే జన్మిస్తాం. ఇంకొకసారి పునరపి జన్మం పొందడం కాదు కావాల్సింది. మన వాళ్ళు చాలామంది ఏంటి వచ్చే జన్మలో మంచి జన్మ కావాలి. ఎందుకు? ఏం చేసుకుంటే ఈ జన్మలో ఏం అనుభవించో చెప్పు, పుస్తకం రాసి చూపించు. ఆనందాన్ని అమృతంగా పొందుతున్నావా? కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఎన్ని కదులుతూనే ఉన్నాయి. అతి బీదవాడి నుంచి కోటీశ్వరుడు కూడా ఎవరిని పలకరించినా ఏదో ఇబ్బంది చెప్తూనే ఉంటాడు. మాకు అదండి, బీదవాడు అంటాడు ఏమోనండి 100 రూపాయలు జీతం రాలేదు. కోటీశ్వరుడు ఏమంటాడు 1 కోటి రూపాయలు లాస్ వచ్చిందంటాడు. అది లాసే ఇది లాసే. ఏది లాసు లేనిది ఏంటి? స్వామి దివ్య పాదాలు. ఆ పాదాలను పట్టుకోగలిగే శక్తి ఇచ్చాడు. కాబట్టి మనస, అంటే మాటలు పెద్దగా ఉంటాయి, ఉపన్యాసం చెప్తున్నాం కదని. మనస వాచ కర్మణ, మనసుతో ప్రార్థిస్తున్న, మాటలతో చెప్తున్నా, పనులు చేస్తున్నా మనసు ఎప్పుడు కూడా స్వామి మీద ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన చెప్పే మార్గంలో జీవిస్తున్నామా? ఆయన చెప్పిన మా మార్గంలో ఉంటున్నామా? నిరంతరం దైవాన్ని తలుచుకుంటున్నామా?
అది ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మనం ఆలోచించగలగాలి. ఉపన్యాసం భలే చెప్పేశారు, బాగుందండి, ఆ మిరకిల్ చాలా బాగుందండి, ఇది అద్భుతంగా ఉందండి, అబ్బో స్వామి ఇలా చేశారు అలా చేశారు, ఎన్నెన్నో చెప్తుంటాం. కేవలం ఒక భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడా ఈనాటికి కూడా 130 దేశాల నుంచి ఈనాటికి కూడా వస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే స్వామివారి వచ్చేది 100వ జన్మదినం, అద్భుతమైన కార్యక్రమాలు మన వాళ్ళు పెడుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రపంచం మొత్తం దిగి వచ్చేస్తుంది పుట్టపర్తి. మామూలుగా కాదు ప్రపంచం. మొన్న ఎవరో జపాన్ కనపడ్డాడు, మేమందరూ కొన్ని 100 మంది వస్తున్నాం సార్ స్వామి బర్త్డేకి అన్నాడు. అలా అన్ని దేశాల వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు? ఆ దైవ లీలా వైభవాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. మనం పుట్టపర్తిలో మనం ఎక్కువ మంది అదృష్టవంతులు ఇక్కడ పుట్టపర్తిలో ఉన్నారు. 10 పైసలు ఖర్చు లేకుండా స్వామి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చారంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఎంతటి డిఫరెన్స్ చూడండి. కానీ అందరి ఇళ్ళైన ప్రేమ సమానంగానే ఉంటుంది. మనం ఎంతవరకు మనం గుర్తించగలుగుతున్నాం? నిరంతరం అన్ని రూపాలు అయినాయి, అన్ని నామాలు అన్నీ నావే, సర్వం నేనే. తెలుసుకోండి. ఎన్నిసార్లు చెప్తారు? చెప్పి మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అంటే నేను గుర్తించింది, మొట్టమొదట్లో స్వామి ఉపన్యాసాలు ఏం చెప్పేవారు తెలుసండి? ఉపన్యాసం అయిన తర్వాత బిగినింగ్ డేస్లో నా ఉపన్యాసం చక్కగా వింటున్నారు అందరూ. కానీ వినిన వెంటనే మీరు కూర్చున్న కచ్చి దులిపినట్టు దులిపేస్తున్నారు, మరీ క్షణం మర్చిపోతున్నారు. సరే, ఇంతటి వరకు ఏదో అయింది, ఇక్కడి నుంచి అయినా గుర్తు పెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నం చేసి దైవానుగ్రహం పొందండి అని చెప్పేవారు చాలా కాలం. తర్వాత వచ్చిన తర్వాత స్వామి 70వ జన్మదినోత్సవం తర్వాత ఈ మాట చెప్పడం మానేశారు. తర్వాత ఉపన్యాసాలు వినబడలేదు. అంటే ఎన్నిసార్లు చెప్పినా చెప్పి మనం ఎంతవరకు అంటే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా. ఆయన తపన తన భక్తుల గురించి, వీళ్ళు బాగుపడాలి, భగవంతుడి దగ్గర చేరాలి, నా మాటలు వినాలి, ఆచరించాలి, నాకు సాన్నిధ్యంగా చేరాలి, దైవానికి అనుగ్రహం పొందాలి, వీళ్ళ జన్మ సార్థకం అవ్వాలి. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ మానవ రూపంలో పుట్టినప్పుడు మనం పుట్టి ఆయన చూసి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మన జన్మ సార్థకం చేసుకోలేకపోతే ఇంకా ఎన్ని జన్మలు. పెద్దలు చెప్తారు కదా, ఒక్కసారి ఎలా అని చెప్పారు స్వామి, తర్వాత చెప్పేవారు కాదు. ఆశీర్వదిస్తున్నాను చెప్పేవారు కాదు. ఇక్కడి నుంచి మా వినండి లేదు, చెప్పడం వరకే. మీకు ధర్మం చెప్పాను కదా. చిన్నప్పుడు తల్లి చెప్తుంది, చిన్న బాబు పెద్ద బాబు, అది 25 ఏళ్ళు వచ్చినా ఇంకా చెప్తానే ఉంటుందా? ఇంకా వయసు వచ్చి నీ జ్ఞానం పెరిగిన తర్వాత కూడా నీవు స్వచ్ఛందంగా ఆలోచించి దాన్ని పట్టుకోవాలి కదా. నీ ఎప్పటికప్పుడే వదిలేస్తుంటే ఎక్కడ? ఆయన ఏమండవు మనకి. మీరందరూ అనుకుంటారు ఏటోనండి స్వామిని నమ్మిన తర్వాత మాకేంటో కష్టాలు సుఖాలు దుఃఖాలు ఏం తగ్గట్లేదండి. ఆయన అన్నాడు, నాకేం పని లేదనుకున్నారా? మీకందరికి కష్టాలు సుఖాలు పెట్టడమే అనుకున్నారు. మీ కర్మఫలంతో మీరు అనుభవిస్తున్నారు. ఆ నిందలన్నీ నా మీద వేస్తున్నారు. చాలామంది అంటారు, ఏమోనండి ఇంతకాలం స్వామిని నమ్ముకున్నాం, కానీ ఆయన ఎప్పుడూ ఎవ్వరికీ అపకారం చేయడం అన్నది లేదు, కష్టాలు పెట్టడం లేదు. మనకు అనేక జన్మల పరంపరలో మనకు వచ్చినది ఆ విధంగా మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ అనేక సార్లు మళ్ళీ చెప్పినది చెప్పుకోవడం, దాన్ని చరివిత చరణం అంటారు. ఆ కర్మ అనుభవించేటప్పుడు కూడా భగవంతుడి మీద భారం పెట్టి సంతోషంగా దాన్ని అనుభవించడం నేర్చుకోమని చెప్పారు. నిజంగా మనకి కష్టాలు వచ్చాయనుకోండి, గట్టిగా స్వామి చెప్పారు 2-3 సార్లు, తీర్చమంటే తీరుస్తారు, కానీ మరలా ఇంకో జన్మలో అనుభవించక తప్పదు. ఈ జన్మలో మనం దాన్ని అనుభవించడం ఎంతో పెద్ద కొండ బండ మన నెత్తి మీద పడాలని చిన్న గులకరాయి పడి సరిపోతుంది. అక్కడ అనుభవం జరుగుతుంది, కార్యము జరుగుతుంది, కానీ ఫలితం అతి తక్కువలో మనం దాని నుంచి రక్షణ పొందుతాము. అది మన గుర్తింపు కావాలి ఎల్లప్పుడూ కూడా. స్వామి అదే భగవంతుడు మానవ ప్రపంచం అంతా దిగి వచ్చేస్తుంది. మహారాజులు, యోగులు, జ్ఞానులు. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో కూడా ఎంతమంది మహర్షులు, యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి స్వామి పర్మిషన్ ఇవ్వలేదంట. మీరు చాలామంది వినే ఉంటారు. మహావతార్ బాబా పేరు విన్నారా? ఎంతమంది విని ఉంటారో నాకు తెలియదు. ఆయనకి 2000 సంవత్సరాల వయసు. ఇంతకుముందు మన స్వామి 1983లో ఒక 12 మంది బృందాన్ని హిమాలయ పర్వతాల మీద పంపించారు. వాళ్ళంతా గొప్ప జ్ఞానవంతులు. ఆ హిమాలయ పర్వతాల్లో 18,000 అడుగుల పైన వాళ్ళు ఒక నరనారాయణ గుహ ఆశ్రమం దగ్గర ఒక ఆశ్రమంలో ఉంటున్నారు వాళ్ళందరూ. వారు వెళ్ళేటప్పుడు స్వామి వాళ్ళకి ఒక అక్షయ పాత్రని ఇచ్చారు. అక్షయ పాత్ర మనం ఇప్పుడు పాండవులకి ఇచ్చాడు కృష్ణ భగవాన్ అని వింటాం. అలాంటి అక్షయ పాత్రని ఇచ్చి మీరు అక్కడ కూర్చొని తపస్సు చేసుకోండి, మీరు వేరే పనేం చేసుకోవడం లేదు, మీ సమయానికి
సందర్భానుసారంగా ఆ అక్షయ పాత్రలో మీకు ఆహారం వస్తుంది. ఆహారం తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అంటే 83 నుంచి ఉన్నారండి, ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళు 12 మంది మహర్షులు తపస్సు చేస్తున్నారు. దానికి కూడా మనకి గ్రంథాలు వచ్చాయి. ఆ మహర్షి కూడా ఇక్కడికి వచ్చాడు వాళ్ళందరినీ. అదంతా చెప్పాలంటే బోల్డ్ టైం పడుతుంది, కానీ ఊరికి చూచాయిగా. ఎందుకు చెప్పానంటే అక్కడికి ఆ ప్రతిరోజు వీళ్ళు తెల్లవారు 3ంటికి లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే మళ్ళీ 4ంటికి లేచుతారంట. అప్పుడు లేచినప్పుడు ఈ అక్షయ పాత్రలో చక్కగా వాళ్ళకి ఆ రోజు ఏ ఆహారం కావాలో ఆహారం ఉంటుంది, వీళ్ళందరూ తీసుకుంటారు. భగవంతుడు అక్షయ పాత్రలో ఆహారం పంపిస్తున్నాడని తెలిసి ఆ హిమాలయ పర్వతంలో ఉన్న మహర్షులందరూ వస్తుంటారంట ప్రసాదం స్వీకరించుకోవడం. అలా వచ్చిన వాళ్ళలో మహావతార బాబా కూడా వస్తుంటారంట అప్పుడప్పుడు. వీళ్ళు ఇక్కడ ఎవరైతే 12 మంది యోగ సాధన చేస్తున్నారో వాళ్ళు అడిగారు ఆయన్ని, స్వామి మరి 2000 సంవత్సరాలు పట్టున్నా అంటే దైవంతో సమానం, అంత గొప్ప శక్తి సమన్వితుడు ఆయన, మరి సత్యసాయిబాబా గురించి మీకు తెలుసా అంటే ఆయన చెప్పాడు, నాయన నాకు తెలుసు, సాక్షాత్తు శివశక్తి స్వరూపమే షిరిడీగా అనుభవించాడు, అది నేను చూశాను. ఈనాడు మరల సత్యసాయిబాబాగా జన్మించారు, అది కూడా నాకు తెలుసు. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆయన ఇచ్చిన ప్రసాదం, శివుడి నుంచి వచ్చిన ప్రసాదం స్వీకరించడానికి నేను వచ్చాను అంటే 2000 సంవత్సరాల వయసున్న మహాయోగి ఆయన ఇక్కడ ఆ ప్రసాదం తీసుకున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎంతవరకు స్వామి విలువను మనం గుర్తించగలుగుతున్నాం. నిజంగా చెప్పాలి, మన తాతల తండ్రులు వాళ్ళందరికన్నా కూడా మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుడు చూశారో లేదో తెలియదు, ఎక్కడో చరిత్రలో ఒకసారి రామదాస్ కనపడ్డాడు, త్యాగరాజుకు ఒకసారి కనపడ్డాడు, వాళ్ళు ఎవరు చరిత్రలో మహాపురుషులు. మన తాతల తండ్రులు కానీ మనమే గ్రంథాలు అక్కడ కనపడలేదు మనకి. కానీ మనం దైవాన్ని చూడగలిగాం, ఆయన మాటలు వినగలిగాం, ఆయన పాటలు వినగలిగాం, ఆయన రచనలు చూడగలిగాం, ఆయన నడక చూసాం. మీరు చూసుంటారు, ఆ నడక వర్ణించడం ఏమంటే తరం కాదు. ఆ లీలామానస విగ్రహం నడుస్తుంటే ఆ చూసేవాళ్ళకి మైమరిపు అనమాట. మీ ఆ రోజుల్లో కూర్చున్నవాడు అందరు ఇలా కూర్చున్నాం అనుకోండి, స్వామి అలాగ నడిచి వస్తుంటే ఒక మ్యాగ్నెట్ ఉంటుంది చూసారు, అయస్కాంతం, ఎటు తిరుగుతుంటే అటు బుర్రలు ఎలా తిరుగుతుంటాయి, ఇటు తిరుగుతుంటాయి. ఎవరికి మనసు వాచి ఏముండదు, పూర్తిగా అంకితం. ఆ ఉన్నంతసేపు కూడా ఆ మనసు, బుద్ధి, ఆలోచన ఆయన మీదే కేంద్రీకరమై ఉంటుంది, అలాగ తిరుగుతుంటాయి. అంటే మనకు తెలియకుండానే అంతటి దివ్య ఆకర్షణలో మనం పడిపోతాం. ఆ భగవంతుడు మనల్ని అంతటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. పోనీ ఆయన ఎక్కడో కూర్చున్నాడా, మనం కూర్చుంటే మన దగ్గరికి వచ్చి మనిషి దగ్గరికి వచ్చి పలకరించి బంగారు బాగున్నావని మన కోరిక ఆయన చూస్తే చాలు. ఎన్నో జరిగాయి. మనల్ని ఉద్ధరించడం కోసం అనేక రకాలుగా స్వామి మనం ప్రతి క్షణం కూడా ఆయనకున్న ఈ 85 సంవత్సరాల వయసులో చిన్నప్పుడు నుంచి తక్కిన వాళ్ళు ఆయనకు మనకు చాలామందికి తెలియదు. అందరు మహర్షులాగా యోగులాగా తపస్సు చేసి జ్ఞానం చేసి సిద్ధి అన్నీ ఆయన ఏమి చేయలేదు. బై బర్త్ అంటే పుట్టుకతోనే పరమాత్మ. ఆయన ఇంక మళ్ళీ సాధన చేసేది ఏంటి తెలుసు కదా, విన్నాం కదా చాలాసార్లు అనుకుంటాం. ఆయన పుట్టిన వెంటనే నాగేంద్రుడు వచ్చి పడగబట్టాడు. ఎవరికి పడతాడు? శివుడికి పడతాడు, లేకపోతే విష్ణుమూర్తి దగ్గర చేరుతాడు ఆయన ఆ టైంకి. పోనీ అక్కడి నుంచి వదిలేస్తాడా? చిన్నప్పటి నుంచి 5వ సంవత్సరం నుంచే పాండురంగ భజనలు పెట్టాడు కదా. ప్రజల్లో ఆనాటి నుంచే దివ్య చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో ఒక దివ్యతను కలిగించి నిరంతర నామ సంకీర్తన చేసుకోండి బాగుపడతారని అప్పుడే చెప్పాడు. అతి సులువైన మార్గం నేర్పాడు మనకి. మనం ఎవరన్నా ఒక 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయగలమండి? కళ్ళు మూస్తే సాయిరామ్ అంటాం, 2 నిమిషం బజారు వెళ్ళిపోతుంది. అటువంటిది చిన్నప్పటి నుంచి కూడా మనకి స్వామి మనసుని చక్కగా ఉంచుకోండి, భగవంతుడి మీద ఉండండి, నీకు చేతనైనంత వరకు తోటి వారికి సహాయం చేయి, సేవ చేయి. కేవలం స్వార్థం మనకి పనికిరాదు. అన్ని చోట నీవు ఒక అడుగు వేస్తే 100 అడుగులు వేసి నీ దగ్గరికి నేను తీసుకొస్తాను. ముందు ఒక అడుగు పెట్టవయ్యా బాబు. మన వాళ్ళు చాలామంది తెలివితేటలు ఉంటారు. 100 అడుగులు వేసి ఒక్కడుగు వేస్తే మీరు తీసుకొస్తాను, ఆ ఒక్కడికి కూడా మీరే చేయండి స్వామి వచ్చేస్తూ ఉంటాం. ఆ మాత్ర ప్రయత్నం కూడా మనకు లేకపోతే మరి భగవంతుడు అనుకుని చిన్న ప్రయత్నం చేయండి, నా అనుగ్రహం అనంతంగా ఉంటుంది. ఆయన యొక్క లీలా వైభవం కానీ ప్రేమ కానీ అనంత ప్రేమ సాగరుడు. ఎంతటి ప్రేమ ఉంటుందంటే ఇంకొకసారి మళ్ళీ ఎన్నో విషయాలు గుర్తు చేసుకోవడానికి ఒకసారి ఆమె చరిత్ర కూడా చెప్పుకున్నాం. చారు కోణం అని పూర్వం ఒక తల్లి ఉండేది. ఆమె ఎక్కడో దగ్గరే పుట్టపర్తికి దగ్గరలోనే ఉండేది. ఏమిటి ఆ లీల ఎలా ఉంటుందంటే మనం ఆలోచిస్తే మనకు అర్థం కాదు.
ఆమెకి ముగ్గురు పిల్లలు భగవంతుల్లో కలిసిపోయారు ఒకళ్ళ తర్వాత. భర్త కూడా చనిపోయాడు, ఆమెకి వేరే మార్గం లేదు. సరే పుట్టపర్తి వచ్చేసి వేరుశనకాయలు అమ్ముకుంటూ జీవించేది. ఆమె జీవితం స్వామి అప్పుడప్పుడు వేరుశనకాయలు ఆమె దగ్గర కొనేవారు చిన్న వయసులో. తర్వాత పెద్దదాన్ని అయిపోయావు కదా, ఇంకేం కష్టపడతావు, వచ్చి నా ఆశ్రమంలో ఉండు, భోజనం ఏర్పాటు చేస్తా. లేదు స్వామి, నేను ఏదైనా సేవ చేస్తా. సరే నీ ఇష్టం అంటే ఆమె రోజు అంత వయసులో కుండ తీసుకొని చిత్రావతి నదికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొని వచ్చి మరగబెట్టి స్వామి మేడ మీద పంపించే స్నానం చేయమని. అటువంటి తల్లి. అంతేకాకుండా ఆమె చారు పెట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అంట. బ్రహ్మాండంగా ఆమె చారు పెడితే పుట్టపత్తి అంతా వాసన వచ్చేది, భక్తులందరికీ ఇచ్చేది. అందుకు ఆమెను చారు కోనమ్మ అనేవారు. ఆమె అటువంటి సేవ చేసేది. ఒకసారి ఏం జరిగిందంటే, పద్మనాభం గారని బెంగళూరులో ఉంటారు, ఆయన పెద్ద డాక్టర్ గారు. ఆయన కూతురు గీత అని వాళ్ళిద్దరు కలిసి స్వామి తెప్పిస్తే స్వామి అన్నారు కారు పట్టరండి ఇమీడియట్గా అంటే తీసుకొచ్చారండి. అక్కడ మన రూమ్లోని కోనమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి, కారు తీసుకెళ్తే చూస్తే ఎలా ఉందంటే ఆమె పరిస్థితి కడుపులో ఒక విపరీతమైన నొప్పితో మెలికలు తిరిగిపోతూ బాధపడిపోతుంది. భరించలేని బాధపడుతుంటే స్వామి వెళ్ళి అయ్యో ఈమెకి చాలా బాధగా ఉంది, ముందు ఇమీడియట్గా ఈమెని బెంగళూరు తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్కి ఇప్పించాలి అని అన్నారంట. వాళ్ళు ఏం మాట సరే స్వామి అంటే ఆమెని ఎత్తుకొని వచ్చి కారులో కూర్చోబెట్టారు. ఆ గీతమ్మని వెనకాతలు ఆమెకి అనుసలు ఉంచారు. తిన్నంగా బెంగళూరు వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైంది, కారు ఒక బురదలో దిగిపోయింది, కారు నట్టం లేదు. స్వామి ఏం చేశారు, దిగి వెనక్కి వెళ్ళి ఆయన కారు తోసాడు. ఆ లోపల కూర్చోబెట్టి స్వామి స్వయంగా బురదలోంచి కారు బయటికి తోసాడు. ఆయన బట్టలన్నీ బురద అయిపోయి కారు ముందుకు వెళ్ళింది. నడిచిన తర్వాత రాత్రి 11ంటికి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ స్వామి భక్తులు ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన జాయిన్ చేస్తే స్వామి ఇంక ఏదో అపెండిసైటిస్ లాగా ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి స్వామి, చెయ్యి అన్నాడు. మరి ఎనస్థీషియా ఎవరు కావాలి కదా, ఎనస్థీషియా నేను ఉన్నాను లేని విభూ సృష్టించి ఆమె పెడితే అలా మత్తులో ఉంది. అక్కడ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు. ఆమెకి బాగైంది. తర్వాత లేచిన వెంటనే స్వామి 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 అని స్వామిని పిలుస్తుంది. ఇక్కడే ఉన్నానండి. అప్పుడు ఈయన చెప్పారు స్వామి మీరు అలిసిపోయారు కదా, హాయిగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. లేదు, లేచిన వెంటనే స్వామి అని పిలుస్తుంది, నేను ఇక్కడే ఉండాలని ఆపరేషన్ చేస్తున్నసేపు పక్కన కూర్చున్నారు. స్వామి కళ్ళు తెరిచినంటే స్వామి అంటే ఏం పర్వాలేదు బంగారు అన్నారు. తర్వాత ఆరోగ్యం చేకూరుతుంది. ఈయన డాక్టర్ గారు అడిగారు ఏంటి స్వామి మీరు అంటే, అప్పటి వరకు ధైర్యం చాలా అంతా అయిన తర్వాత మీరు ఇక్కడ తలుచుకుంటే ఎక్కడో క్యాన్సర్ చేసేస్తున్నారు, మీరు ఇక్కడ అంటే అది కాళ్ళు ఎక్కడో ఇరిగిపోయినాడు నడిచేస్తున్నాడు, మీరేంటి ఆమె కారులో ఎక్కించి బురదలో తోసుకొని వచ్చి ఇక్కడ ఉండి ఇవన్నీ బాగు చేసే వరకు ఇంత శ్రమ ఎందుకు పడ్డారు స్వామి ఏంటంటే, అప్పుడు నేనేం చేశాను అన్నాను. అంటే కారు ముందుకు వచ్చింది అంటే ఒక గుర్తు అనమాట. ఇంకొంచెం ఏం చేశాను, మీకు అందరికీ తెలియాలి కదా సేవ అంటే ఎలా చేయాలి, ఇతరులకు ఏ విధంగా సేవ చేయాలి మీకు తెలియాలి కదా. అందుకు నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను. మీరేదో ఎవరికి ఒంట్లో బాగాలేదు 108 ఫోన్ చేశాను కార్లో తీసుకెళ్ళిపోయారు కాదు. ఎంతవరకు నువ్వు ప్రాక్టికల్గా నువ్వు చేయగలుగుతావో చెయ్యండి. మీరు ప్రాక్టికల్గా చూపించండి. ప్రాక్టికల్గా చూపిస్తేనే కదా అనుకున్నాను, మాటలతో కాదు, క్రియారూపంలో కావాలి. అందుకే మనస వాచ కర్మణం, మనస్సులో ఏముందో చెప్పేది ఏదుందో చేసేది కూడా 3 సమచిత్తంగా ఉండాలి అని భగవాన్ మనకి చెప్తున్నారు. ఇలాగ అనంతమైన దివ్య లీలా వైభవాన్ని ఎన్ని రకాలుగా మనం అనుకుంటాం. మనం కూడా అనేక సార్లు చెప్తుంటాం, అనేక ఉపన్యాసాలు చెప్తుంటాం. ముఖ్యంగా స్వామి ఏం చూస్తుంటారంటే, మనం అంటాం ధనంతో స్వామిని కొలపసేమో అని కొంతమంది భావిస్తారు. అది చాలా అమాయకత్వం. అణాలు కాదు, గుణాలు కావాలి. అనాలంటే డబ్బులు, అది కాదు. నేను ఎప్పుడు అవి చూడను. మీ బాహ్య సౌందర్యం, మీ ధనాన్ని, మీ జ్ఞానాన్ని, మీ విజ్ఞానాన్ని, మీ పదవులను, మీ యొక్క పోస్టుని, మీ యొక్క అవన్నీ నేనేం చూడను. మీ భావన, ఎంతటి భావనతో నన్ను ఆరాధిస్తున్నారు, నేను చెప్పేది ఎంతవరకు మీరు ప్రాక్టికల్గా పెట్టగలుగుతున్నారు, అది నేను చూసుకుంటాను. ఎప్పుడు బాహ్యమైన ప్రవృత్తులు నాకేమీ పట్టించుకొని. మీరు అనుకోవచ్చు చాలామంది, ఏమంటే పొద్దున్నే లేచాను, నగర సంగీతానికి వెళ్ళిపోయాను, ఉదయం భజనకి వెళ్ళిపోయాను, మధ్యాహ్నం భజనకి వెళ్ళిపోయాను, సాయంకాలం అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళావు, ఈ మనసు ఎంతవరకు వెళ్ళింది మంచిదే, నీ సమయం సద్వినియోగం చేసుకుంటున్నావు అంతవరకే. దైవానికి దగ్గరగా రావాలంటే నీవు చేసే ప్రతి కార్యం, నీ మనస వాచ కర్మణ, నువ్వు చేసే ప్రతి పని కూడా భగవంతుడికి ఇష్టమైనట్లు చేస్తున్నావా లేదా. మనవాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు ఆఖరిని, స్వామి
నీకు నచ్చినట్లుగా నేను జీవించేటట్లు అనుగ్రహించు అని చెప్తుంటాం మనం రోజు నిత్య ప్రార్థన. దానికి మరి ఏంటి మెథడ్? మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఏ పని అయినా సరే మనం వెంటనే ఒక ఆలోచించాలి. ఈ పని చేస్తుంటే ఇది స్వామికి ఇష్టమా లేదా? ఎవరికాళ్ళు ముందు ఆలోచించాలి. ఇది స్వామికి ఇష్టమే, స్వామికి నచ్చుతుంది అనిపించింది అనుకో, చేయి. ఇలా చేస్తే స్వామి ఇలా చెప్పలేదే, ఇది నచ్చదు, మనే చేయకు. అంత ప్రతి క్షణం కూడా బేజువారు వేసుకోవాలి. నేను చేసే ప్రతి కార్యక్రమం, నేను చేసే ప్రతి నడక, నేను మాట్లాడే ప్రతి మాట ఇతరుల ఎడలకి నీవు స్వామి చెప్తున్నారు కదా, మరి అంతటి మహత్యాన్ని మనం ఎంతవరకు దాన్ని ఆచరించగలం? మనకు మనం ఎవరు చెప్పరు, అస్తమానం చెప్పింది ఆల్రెడీ మన 6th సెన్స్లో మన లోపల హృదయంలో నిక్షిప్తమై ఉండిపోయింది కదా. ఎప్పుడు మన గ్రంథాలు అన్నీ మన మనసులో ఉన్నప్పుడు మన మనసే భగవంతుడు. భగవంతుడు చెప్తున్నాడు, మీకెవరు స్నేహితులు ఎవరు అనుకుంటున్నారు? నీ మనసే నీకు స్నేహితుడు, నీ మనసే నీకు శత్రువు. నీ మనసు నీకు మంచిగా ఆలోచించి మంచినట్టుగా చేస్తే మంచి పని జరుగుతుంది, నీకు మిత్రత్వం ఉంటుంది. నీకు మనసు వ్యతిరేకంగా చెప్పి దాని ప్రకారం చేస్తే శత్రువుకు వచ్చినట్టు నష్టాలన్నీ నీకు జరిగిపోతాయి. ఎక్కడుంది? నీలో ఉంది. నీలో ఎవరున్నారు? నేనున్నాను. మరి నేను నీలో ఉండాలంటే నువ్వెలా ఉండాలి? మరి స్వామి చెప్పిన లక్షణాలు మనలో ఉన్నాయా? నిజంగా ఆచరించగలుగుతున్నామా? తెలుసు, తెలియక ఏమండి మీకు అందరికీ తెలుసు. చరివిత చరణం మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి ఎన్ని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎవరికి తెలియకని కాదు. నాకన్నా ఎంతోమంది జ్ఞానులు, విజ్ఞానులు, సుజ్ఞానులు ఉన్నారు, అన్నీ తెలిసిన వాళ్ళు. కానీ అదేంటంటే ఎప్పటికప్పుడు పుస్తకం ఉంది ఇక్కడ. ఈ పుస్తకం చాలా బాగుంది, అబ్బో బ్రహ్మాండంగా ఉంది. ఎప్పటికప్పుడు తీసి చదువుతుంటే కదా మ్యాటర్ తెలుస్తుంది అందులోది. చాలా బాగుంది సార్, మంచి అందంగా ఉంది ఫోటో అంటే ఏం సుఖం తెలుసుకున్నాం. స్వామి ఉపన్యాసం భలే చెప్పారండి, అబ్బాబ్బాబ్బా ఏం చెప్పారు బాగానే ఉంది. ఏం పట్టుకున్నావు? ఏం ఆచరించాం? ఏం తెలుసుకోగలిగాం? తెలిసింది ఏంది మనం ప్రాక్టికల్గా పెట్టాం? ఎవరు చెప్పరు. మనకు మనం అంటే మనలో ఎవరు ఉన్నారు? స్వామి నువ్వే నా హృదయవాసి. మనం కూడా పాటలు పాడతాం కదా, అంతర్జ్యోతి జలావో సాయి. ఎవరు సాయిని అడుగుతున్నా? జలాయించాడు, వెలిగించాడు. ఆ వెలుతురులో ఎంతవరకు నడుస్తున్నాం? అఖండ జ్యోతి జలావో సాయి చెప్తున్నాం. సరే, ప్రార్థన మన్నిస్తున్నాడు, అఖండ జ్యోతిని మనలో వెలిగిస్తున్నాడు. జ్ఞాన జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతిని మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం? ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం? కాలం చాలా విలువైనది. మనం చూస్తుండగానే భగవంతుడు అవతరించాడు, మళ్ళీ తన అవతారాన్ని స్వామిని నిష్క్రమణ చేశాడు. మనం చూస్తుండగానే స్వామిని చూసాం, స్వామి యొక్క మహిమలు చూసాం, నిష్క్రమణ చూసాం. మరి తర్వాత ఏంటి పట్టు? ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం? మనం ఇందాక చెప్తున్నాం కదా, మనం చాలా అదృష్టవంతులు. వెరీ గుడ్, కరెక్టే. ఎవరికి లేని అదృష్టం ఉంది. మరి అదృష్టాన్ని ఎంతవరకు నిలుపుకుంటున్నాం? ఒకళ్ళు చెప్పేది కాదు, ఎప్పటికప్పుడు ఏ క్షణంలో అయినా సరే స్వామి నీ యొక్క పనిముట్టుగా నన్ను ఉపకరించేటట్టుగా చూసుకో. నీవు చెప్పిన మాటలు, చేతలు అన్నీ కూడా నేను ఆచరించేటట్లుగా నేను చేస్తాను. మన ప్రార్థన ముందు మనం ఏం చేస్తామో చెప్పాలి. ఇంకే మాకు అది ఇది అది కావాలి అని కాదు, నేను చేస్తాను, నువ్వు అనుగ్రహించు. నాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది కావాలి, ఇది కావాలంటే చేస్తాను స్వామి, నేను బాగా చేస్తాను, నువ్వు ముందు నేను చేయి, నాకు ఇది ఇచ్చి. పొద్దున్న ఇంత పెద్ద లిస్టు పట్టుకొని కోరికలు దందా పట్టుకుంటే కూర్చునే కాదు. స్వామి కోరికలు తీరుస్తారు. అది ఎంతవరకు న్యాయసమ్మతమైన, ఎంతవరకు ధర్మసమ్మతమైన, ఎంతవరకు నీ జీవితానికి పురోగతికి పనికొస్తాయి. మనం చెప్తాం కదా, ఈ ఒక చిన్న కోరిక పెట్టుకొని ఉన్నామంటే దాని ఫలితం ఏమొస్తుందండి? పునరపి జననం మరణం అని అనేకసారి ఏ ఒక్క చిన్న బాహ్యమైన కోరిక మనలో ఉండినా అది మరల జన్మకి కారణహేతు అయిపోతుంది. ఇన్ని తెలుసు, తెలియక తెలుస్తున్నప్పుడు, అన్ని తెలుస్తున్నప్పుడు ఎందుకు గట్టిగా పట్టుకోవట్లేదు? దాని మీద ఎందుకు ఆలోచన పెట్టుకోవట్లేదు? ఆచరణ రూపంలో మనం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? చెయ్యగలిగితే చెప్పాడు కదా, ఒక్కడిగే 10 అడుగులు నిన్ను నడిపిస్తాను, చేయి పట్టుకొని నడిపిస్తాను. మీకు అంతకుముందు కూడా ఒకసారి అని చెప్పానేమో, తక్కిన యోగులు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ట్యూబ్ లైట్లు అంటారు. మనం రహదారులు వెళ్తుంటే బల్బులు కనబడుతుంటే దారి చూపిస్తుంటుంది. ఈ స్వామి అలా కాదు, వాళ్ళందరూ ముక్తి మార్గాన్ని మనకు చూపిస్తారు. నువ్వు ఎలాగ ముక్తి చేరుకోవాలని రామాయణంలో కొన్ని విషయాలు చెప్తారు, భారతంలో కొన్ని, శివపురాణంలో కొన్ని, ఇవన్నీ మనకి మహర్షులు, జ్ఞానులు అందరూ చెప్తారు. చెప్పిన తర్వాత ఏంటి? వింటాం, అర్థం చేసుకుంటాం. ఆచరించేది ఎవరు? మనం.
వాళ్ళంతా అంతవరకు మార్గం చూపిస్తారు. కానీ సత్యసాయి బాబా గారు మన చెయ్యి పట్టి ముక్తి మార్గానే ప్రసాదిస్తారు. అటువంటి దైవం. ఇంకొక రహస్యం చెప్పారు. ఏ అవతారం అయినప్పుడు సృష్టిలో అనేక మన్వంతరాలు వచ్చిన మరల ఇవన్నీ జరుగుతాయని పెద్దలు చెప్తుంటారు. ఈ ఈ సృష్టిలో ఏ అయితే మనకు ఉన్నాయో అవన్నీ త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ రొటీన్ అవుతుంటాయంట కొన్ని వేల సంవత్సరాలు. దాన్ని మన్వంతరాలు అంటారు. ఆ మన్వంతరాలు మళ్ళీ అవతారాలు వస్తాయని చెప్తారు పెద్దలు. కానీ నా అవతారం మళ్ళీ రాదు, సత్యసాయి అవతారం మళ్ళీ రాదంటే ఏదన్నా వస్తుంది. కానీ ఎంతటి పవర్ఫుల్, ఎంతటి గొప్ప అవతారం వచ్చింది చూడండి. అణువు క్షణం కూడా మనం ప్రాక్టికల్ మనం విన్నాం కదా, అందరు విన్నారు, చూశారు. మనం రోజు ప్రసాదం తింటాం. ఒకరోజు కొంచెం 4 ఇడ్లీ తింటే ఒక ఇడ్లీ తగ్గిపోతే వాళ్ళ ఏదో ఆకలిగానే ఉంటుంది. మరి ఆయన జీవితాంతం ఏదో చెంచాడానో తిని బతికాడు అన్నట్టు మనం పెద్దలందరూ చెప్పారు, చూశారు కదా. మరి ఆ శరీరానికి ఏంటి మన కోసం ఏదో బాహ్యంగా అలాగని ప్రత్యేక మహిమలు ఏనాడు ఆయన ప్రదర్శన పెట్టలేదు. ఆయన చేసినవన్నీ నిదర్శనాలు మాత్రమే, నావేవి ప్రదర్శనలు కావు. నేను మీ అందరినీ కూడా ఎందుకంటే ఇవి చేస్తున్నాను, తద్వారా చిన్నపిల్ల చాక్లెట్ ఇచ్చాడు 2 సార్లు కంటిన్యూగా, 2వ రోజు ఏంటి తాతగారు బాగున్నారా అని అడుగుతాడు. ఆయన చూసిపోయే ఉంటాడు పలకడు. అలాగే ఏమంటే తర్వాత మనం మంచి మార్గంలో పెడతాం. అలాగే మనకందరికీ కూడా మొదట్లో కొన్ని మంచి చూపించి మన దాని మార్గంలో తీసుకొని తర్వాత మనం బాగుపడే మార్గాలు మనకి స్వామి చెప్పారు. ఎంత వైభవాలని ఎన్ని తలుచుకున్నా ఎవరి గురించి చెప్పినా ఒక అద్భుతం. మనం ఈ పుస్తకాలన్నీ మీరు అనుకోవచ్చు ఇవన్నిటి ఏంటంటే ఇందులో ఒక బుక్లో సత్యసాయి సేవలో ఎందరో ధన్యులు వారిలో కొందరు ఒక పుస్తకం రాశాను. అందులో 333 భక్తులు, చాలా పురాతనమైన, మనం పేర్లు వినని వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. అలాంటి భక్తులు వాళ్ళ ఎందుకు రాశారంటే మీరందరూ కూడా పాండురంగ మహత్యం, పాండురంగ స్వామి యొక్క భక్తుల గురించి పాండురంగ విజయాల పుస్తకాల గ్రంథాలు వచ్చాయి. వాళ్ళలో పాండురంగ స్వామి భక్తుల గురించి అద్భుతమైన చరిత్రలు ఉంటాయి. మీరాబాయి, సక్కుబాయి, జ్ఞానదేవు, అలాంటి వాళ్ళందరి చరిత్రలు కూడా వాళ్ళ పుస్తకాలు చదువుతుంటే మనకు ఎంతో భక్తి కలుగుతుంది. మరి ఈ అవతారంలో కూడా ఎంతోమంది భక్తులుగా జీవించారు స్వామి యొక్క పాదాల దగ్గర. వాళ్ళందరూ చాలామంది మొట్టమొదట్లో వచ్చిన వాళ్ళు తల్లులు, చాలామంది స్త్రీలు ఉండేవారు. వాళ్ళందరిలో కొంతమంది అడిగారండి, స్వామి మేము వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు చాలా కష్టాలు కనపడుతుంటాయి. వాళ్ళకి చిన్న వయసులో ఆ రోజుల్లోని స్వామి అవతరించిన టైంలోని 10 ఏళ్ల లోపలనే బాల్య వివాహాలు చేయడం, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత భర్త లేకపోవడం, అలాంటివి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్వామి మాకంతటి అదృష్టాన్ని నువ్వు ఇలా ప్రసాదించావు కదా, ఏమిటి మా అనుగ్రహం అంటే స్వామి చెప్పారట, మీలో కొంతమంది ఆనాటి గోపికలు కృష్ణావతారంలో నేను ద్వాపర వెళ్ళిపోయినప్పుడు స్వామి అని మీరందరూ వెంటపడ్డారు. మీకు మరలా అవకాశం నేను సత్యసాయి బాబాగా జన్మిస్తాను, అప్పుడు నా దగ్గర పెట్టుకుంటాను మిమ్మల్ని అందరినీ. అలాగే వచ్చిన వాళ్ళు కొన్ని 100 మంది తల్లులు, ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ఉండి ఆ చరిత్రలో కథలన్నీ వింటే వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ ప్రేమ చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కృత్తి కంటి కాంతమ్మ గారని ఒక ఆమె బాపట్లండి. ఆమెది బాపట్లని మనకు తెలుసు, ఆంధ్రాలోనే ఒక మంచి ఫ్యామిలీలో పుట్టింది. చిన్నప్పటి నుంచి మంచి ఆధ్యాత్మిక చింతనతో ఉంది. ఆమెకి ఆ రోజుల్లోనే 8 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. 10-12 ఏళ్ల వయసులో భర్త భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె చిన్నప్పటి నుంచి ఒక మంచి జ్ఞాన సంపన్నురాలు, దైవం దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి మెల్లిగా స్వామి దగ్గర, ఆయన అనుగ్రహంలో స్వామి దగ్గరికి వచ్చింది. స్వామి ఇంకా చిన్నవాడు, ఆమె పెద్ద ఆమె. చాలా చనువుగా మాట్లాడుతుండేదంట. ఎంత చనువు అంటే స్వామితోని అద్భుతంగా మాట్లాడుతూ ఒకసారి అందంట, స్వామి ఏమి అన్నాడు, నీవు ఎన్నో జన్మలు ఎత్తొచ్చావు, ఎన్ని జన్మలు వచ్చినా ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా ఎవరు మారలేదు స్వామి, ఒక్కడ మారలేదు, నీ అవతారం ఏంటో నాకు నచ్చలేదు అందంట. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని జన్మలు ఎత్తొచ్చినా, ఎంతమందికి ఇన్ని చెప్పినా, రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, బుద్ధ భగవానుడు వచ్చాడు, ఎన్ని చరిత్ర చదివేస్తున్నాం కదా, ఈ అవతారాలు ఇన్ని వచ్చాయో, ఇన్ని అవతారాలు నువ్వు వచ్చానని చెప్పావు, ఏది అందరూ ఏది మాకేం మార్పు రావటం ఎవరు మారట్లేదు, నాకేం నచ్చలేదు ఈ అవతారం అందంట. అలాగా, ఇది నీ అభిప్రాయమా లేదా భక్తులందరూ అంటే వాళ్ళందరి సంగతి తెలియదు, నా అభిప్రాయమే అందంట. నాకు నచ్చలేదు. ఓహో నీకు నచ్చలేదా, అయితే ఇక్కడి నుంచి పో అన్నారంట.
నీకన్నా గొప్ప దేవుడు ఎవడున్నాడు, నేనెక్కడ పోను, ఇక్కడే ఉంటాను అందంట. అంటే వాళ్ళకి అంతటి ఆ ప్రేమ మూర్తులు. ఇప్పుడు మనం చదువుతుంటాం కదా, కృష్ణ పరమాత్ముడు ఆ గోపికలందరూ ఎంత ప్రేమగా స్వామితో ఉండేవారు. అలాగా నచ్చలేదన్నావు, సరే ఓ పని చేయి, నీకు నాకున్న శక్తులన్నీ నీకు ఒక గంట ఇచ్చేస్తాను, నీకు నచ్చినట్లుగా ఈ సృష్టిని అంతా మార్చేసుకో అన్నారు స్వామి. ఆ తలకాయ నొప్పులు నాకెందుకు స్వామి, అదేదో నువ్వే పడు అందంట మళ్ళీ. అంటే వాళ్ళకి ఎంతటి అనురాగం, ఆ ప్రేమ, ఆ మాటలు చూస్తే మనకి మతి చెలించిపోతుంది. అంటే స్వామితో అంత సన్నిహితంగా మాట్లాడగలిగే భక్తులు. మనం అనుకుంటాం చాలామంది భగవంతుడు అంటే అతి సన్నిహితం ఉన్నవాడు ఎవడయ్యా అంటే భగవంతుడే. మనం అనేక విషయాల్ని ప్రపంచంలో ఎవరికి చెప్పలేం. భార్య భర్తకు చెప్పలేదు, భర్త భార్యకి చెప్పలేని కూడా ఎన్నో ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర హృదయం ఇప్పి, స్వామి నువ్వే దీన్నేదో పరిష్కారం చేయి, నువ్వు నడిపించంట అంటే హృదయవాసి, అంతర్జ్యోతి. మనం నడుస్తున్నాము, మనకు కనిపిస్తున్నాము, చూడగలుగుతున్నా అంటే మనలో ఉన్నాడు. స్వామి అన్నారు, నేను ఎంత దూరం ఉన్నాను అనుకుంటున్నారు మీరందరూ, సాయి ఓయని పలుకుతాను, ఎక్కడున్నా నీలోనే, నువ్వు పిలవాలి కానీ నీ పలకడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి పరమాత్మ ఎక్కడో ప్రపంచం అంతా ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, మనకు పుస్తకాల్లో జరిగిన ఏదో 4-5 పుస్తకాల్లో కనపడదు, కానీ వేలాది మహిమలు ఉన్నాయండి స్వామి యొక్క మహిమలు. మనం వర్ణించడం, చెప్పడం ఎవరి తరం కాదు. కానీ ఎప్పటికప్పుడు దాన్ని ఆస్వాదించి ఆనందం పొంది, ఆనందాన్ని పొందుతూ మనం ఆచరణలో పెట్టగలిగితే ఆయన అనుగ్రహం తప్పకుండా వస్తుంది. ఆయన ముక్తి ప్రదాత ఎవరంటే సత్యసాయి. మనకు తెలిసింది ఈ అవతారంలో. మహర్షులు కూడా ఎంతో మంది వచ్చి చెప్పగలిగారు. ఒక చిన్న ఉదాహరణ, అనేక అంటే ఎలాగుంటుంది ఆయన లీలా వైభవం ఎలా ఉంటుంది అనేది ఇంకొకసారి చెప్పుకుందాం. కాలం చాలా విలువైంది, పరిగెడుతుంది. మన జీవితం కూడా పరిగెడుతుంది. ఇవాళ వస్తే రేపు వస్తే మళ్ళీ గురువారం వచ్చేస్తుంటుంది. వింటూనే ఉంటాం, హ్యాపీగా ప్రసాదం తింటుంటాం, వెళ్ళిపోతుంటాం. కాలం నడిచిపోతుంది. కానీ ఆయనకి దగ్గరికి ఎంతవరకు వెళ్తున్నాం అనేది ఎప్పటికప్పుడు మనం ప్రతి నిమిషం ఆలోచించుకోవాల్సింది. ఏదో చెప్తారు, రాత్రి పడుకునేటప్పుడు పొద్దు నుంచి సాయంకాలం నేనేం చేశానా జాగ్రత్తగా ఆలోచించుకో, అన్ని స్వామికి సమర్పించు అంటే రాత్రే. కానీ పొద్దు నుంచి చేసే పని ఎప్పటికప్పుడు చేసే పని లేదా? మీరు వంట వండినప్పుడు వెంటనే ప్రతి నిమిషం చూస్తారు కదా, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ప్రతి క్షణం చూసే కదా మాకు మరి భోజనాలు పెడతారు. ప్రతి క్షణం కూడా మనం ఏ క్షణం కూడా లింక్ విత్ భగవాన్, లింక్ అవుతూ ఉండాలి. ఆయన వేరుగా లేడు, నీలోనే ఉన్నాడు. నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బుక్కపట్నంలో తెప్పమ్మ అని ఒక ఆమె ఉండేది, మీరందరూ తెలుసు, పాత చరిత్రలు తెలిసి అవుతాయి. ఆమె స్వామి మహిమలు విన్నది. ఒకసారి స్వామి బుక్కపట్నంలో చదువుకున్నారు, ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు కూడా. ఆమె కొడుకులు ఇద్దరు మిలిటరీలో పనిచేస్తుంటే ఒకసారి స్వామి దగ్గరికి వస్తే, నీ కొడుకుల గురించి బాధపడుతున్నావు కదా, వాళ్ళకి యుద్ధంలో ఏమైందండి, ఏం పర్వాలేదు తొందరలో వస్తారులే అని చెప్పారు. ఆమె చెప్పింది, భర్తకి చెప్పింది, ఏమండి మన అబ్బాయిలు మిలిటరీలో పనిచేస్తున్నట్టు నా స్వామికి ఎలా తెలుస్తుందో, తొందరలోనే వస్తారని చెప్పారు. స్వామి ఎప్పుడు బుక్కపట్నం వస్తున్నారు కదా, మన ఇంటికి పిలుద్దామంటే ఆయన ఒక గుమస్తాగా ఉండేవాడు పంచాయతీ ఆఫీస్లో. నథింగ్ డూయింగ్, ఎవరిని పడితే ఆయన పిలవడానికి కుదరదు. ఆయనకు మన ఇంటికి స్వయంగా వస్తే ఆయనకైనా, మన ఇంటికి వస్తే అప్పుడు పలకరిద్దాం అన్నాడంట స్వామి. అంటే అంతవరకు ఆయన ఒప్పుకోడంట. సరే ఒకరోజు స్వామి అలా వెళుతూ వీళ్ళ ఇంటిలోకి వచ్చి, వీళ్ళ ఇంటి దగ్గర దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తీసుకొని, ఏం వచ్చానా అని అడిగారంట ఆయన. తర్వాత ఆయనకి నమ్మకం కుదిరింది. స్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన కూడా భక్తిగా ఉండేవాడు. ఆమె కూడా ఏం చేసిందంటే, మహాతల్లి స్వామిని సాక్షాత్ గౌరీదేవిగా భావించి పూజలు చేసేవారు. అనేక పూజలు చేస్తూ ఎప్పటికీ ఒకసారి అయితే సాక్షాత్ వరలక్ష్మీ వ్రతం రోజున స్వామి వరలక్ష్మిలాగా దర్శనమిచ్చారు. మీరు విని ఉంటారు, చాలాసార్లు వస్తుంది అది. ఆ వరలక్ష్మి కూడా మోడర్న్ వరలక్ష్మిలాగా కనపడ్డారంట. అంటే మనం చూసిన వరలక్ష్మి అలంకరణ వేరండి. ఈ వరలక్ష్మి చాలా అందచందాలు, మంచి నగలు, మంచి అద్భుతమైన చీర కట్టుకుని, ఒక కళ్ళజోడు కూడా పెట్టుకొని కనిపించి, ఆ వాయనం మీరు ఎవరికో ఎందుకు ఇవ్వడం, నేను అమ్మవారిని నాకు ఇమ్మని వాయనం తీసుకున్నారు. ముఖ్యంగా తల్లులందరూ మీరు పూజలు చేసినప్పుడు కూడా ఇంకొక స్త్రీకి, ఒక తల్లికి ఆ వాయనం ఇచ్చి భగవంతుడు స్వీకరించడం అని భావిస్తారు కదా. నేనే కదా స్వీకరించి, స్వామి మీరు వరలక్ష్మిగా కనపడడానికి తక్కిన వాళ్ళు ఎవరు నమ్ముతారు అంటే, ఒక 10 మంది ఎంతో లేడీస్ ఉంటే ఇలాగనగానే ఆ ఫోటోలు వచ్చాయి, సేమ్ ఫోటోలు.
తలకోటి ఇచ్చారు, మనం బుక్లో కూడా ప్రింట్ అయింది. అలా భక్తిగా ఉన్నప్పుడు అలా జరుగుతుండగా కొన్నాళ్ళకి ఏమైందంటే బళ్ళారిలో వాళ్ళ అమ్మాయి ఉండేది. బళ్ళారి మీకు తెలుసు కదా. వాళ్ళు ఎప్పటి నుంచో స్వామి స్వామి రండి 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 అని ప్రార్థన చేస్తుంటే ఒకరోజు సడన్గా ఒక వ్యాన్లో స్వామి ఒక 15 మంది డివోటీస్ కలిపి వచ్చారంట. అయ్యో స్వామి వచ్చారు మీకోసం అంటే, ఏం పర్వాలేదు గబగబా ఏదో ఉన్నది ఏదో ఏర్పాటు చేయండి, నాకు చాలా అర్జెంట్ పని ఉందంటే ఉన్నంతలో ఏదో ఒకటి గబగబా ఉండి పెట్టారు. మళ్ళీ వెళ్ళిపోవాలని స్వామి వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక వ్యాను ఒక 15 మంది భక్తులు స్వామి వచ్చారు, ఇంట్లో ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు. అయ్యో స్వామి వెళ్ళిపోయారే, సరిగా ఆయనకి మర్యాదలు చేయలేకపోయారు అది ఇది అనుకున్నారంట. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ 15 మంది వ్యాన్లోని స్వామి అక్కడికి వచ్చారు. స్వామి వచ్చిన తర్వాత స్వామి చెప్పారంట, నిన్న మీరు గట్టిగా రావాలని ప్రార్థన చేశాను కదా, అందుకు నిన్న వచ్చాను. కానీ నిన్న ఆ టైంలో నేను మైసూర్ మహారాజ్ దగ్గర ఉన్నాను, నాకు చాలా బిజీగా ఉన్నాను, అందువలన గబుక్కుని రాలేకపోయాను. నిన్న అయినా వచ్చాను, ఇదిగో ఇవాళ ప్రశాంతంగా వచ్చాను అంటే స్వామితో 15 మంది కూర్చున్నారు కదా పక్కన ఉన్నవాళ్ళు. అవునండి మీరందరూ వచ్చారంటే వాళ్ళు అన్నారు, మేము ఎక్కడ వచ్చాం, మేము రాలేదే, మాకు తెలియదే, మేము స్వామి దగ్గర నిన్న బెంగళూరులోనే అక్కడే ఉన్నాం కదా మైసూర్ మహారాజ్ దగ్గర అన్నారంట. అదేంటి స్వామి, నిన్న వచ్చిన వాళ్ళందరూ వీళ్ళని అడిగితే మీరు రాలేదన్నా, మీరు చూస్తేనేమో వీళ్ళని తీసుకొని వచ్చానన్నారు అంటే స్వామి చెప్పారంట, అవును నువ్వు కోరిక మన్నించి అదంతా నా మాయ, ఇది నిజం అన్నారంట. నిన్న జరిగిందంటే ఒక స్వామి ఒక వ్యాను ఒక 15 మంది రూపాయలతో స్వామి స్వయంగా వచ్చేసారు ఇక్కడికి. ఇతరుల రూపాయలు కూడా తానొక్కొక్కడై తోచు పోలికని మనం పాడతాం కదా, అనేక రూపాల్లో విష్ణు పరమాత్మ కృష్ణ పరమాత్మ కనపడ్డా. అలాగే ఈయన 15 రూపాయలతో 6 రూపాయలతో వచ్చేసి అక్కడ వచ్చి మొదటి రోజు కనిపించినట్టుగా వ్యాన్ కూడా అయినే అన్ని రూపాయలు వచ్చి అక్కడ మళ్ళీ అతిథి సత్కారం స్వీకరించి మళ్ళీ వెళ్ళిపోయారు. మరి ఎంతటి మహిమ, సామాన్యమా? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే ఆబ్దికం పెట్టవలసి వచ్చింది వాళ్ళ కుటుంబంలో. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, గుమ్మగుట్ట సుబ్బారావు గారు ఆయన పేరు. చాలామందికి అజ్ఞానంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ అక్కడ ఏం చేశారు, ఆ ఊర్లో ఉన్న ఆ బ్రాహ్మణులందరూ మీ ఆబ్దికం రావండి, మీరు ఏదో కులస్తులో ఉన్నాయన్ని ఊరుకో దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, మీ ఎట్టి పరిస్థితుల్లో మీ కార్యక్రమం అటెండ్ అవ్వమని చెప్పారట. జనరల్గా అది ఎంతో పవిత్రంగా చేసుకునే కార్యక్రమం. అయ్యో రాకపోతే ఎలాగా, మన పితృదేవతలను ఎలాగా వాళ్ళకి సంతోషపెట్టాలి అని అర్థం కాక స్వామి దగ్గరికి, స్వామి వాళ్ళ ఎవ్వరూ రమ్మంటే రావట్లేదు, రేపు కరెక్ట్గా ముహూర్తం, మీకేం పర్వాలేదులే మీ పితృదేవతలందరినీ తీసుకొని వస్తానులే అని చెప్పారంట. కరెక్ట్గా అదే టైంకి 3 పితృదేవతలను తీసుకొచ్చారంట. వాళ్ళకి బ్రహ్మాండంగా వీళ్ళన్నీ భోజనాలు గీలాలు అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ పేర్లు అడిగితే వీళ్ళు పితృదేవతలు, నాన్నగారు తాతగారు ఆ తాతగారు ఆ పేర్లే. వాళ్ళు ఎవరు అనుకున్నారు, మీ పితృదేవతలు తీసుకొచ్చాను ఇక్కడికి. వాళ్ళు ప్రశాంతంగా అన్నీ స్వీకరించి వెళ్ళిపోయారు. అంటే ఎంతటి మహిమ. నువ్వు మామూలు ఏదో దక్షిణ ఇచ్చి ఏదో బ్రాహ్మణి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి చక్కగా కానుకలు ఇస్తారు, వాళ్ళు ఆనందపడ్డారు అనుకోండి. ఇవి వచ్చిందే వీళ్ళు, ఆ పేర్లు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆ 3 మరి అంతటి ఏమని వర్ణిస్తా, ఎన్నెన్ని చెప్తామండి ఆయన గురించి. ఏది ఏమైనా ఎంతటైనా ముఖ్యంగా మనమంతా పుటపర్తి నివాసులం కాబట్టి ఇది ఎక్కువ మంది 90% 1/4 బయటకు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. ఈ అదృష్టాన్ని మట్టుకు ఎవ్వరు జార విడుచుకోకండి. పట్టడమే గట్టిగా మనసులో హృదయపూర్వకంగా, స్వామి నీ అనుగ్రహం వల్ల నీ పాదాలు పట్టుకునే అనుగ్రహాన్ని ప్రసాదించాం, ఆఖరి క్షణం అప్ టు ది లాస్ట్ బ్రీత్ అంటారు దాన్ని. ఆ ప్రాణం కూడా సాయి 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 అంటూనే అందులో కలిసిపోయేటట్టు కూడా నిరంతరం నీ ధ్యాసలో ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఇందాక చెప్పాను అదే పాయింట్, నీవు అనుగ్రహించు. అంతేగాని ఆఖరి క్షణం వరకు మనం కాపాడండి అంటే చూస్తూ ఉంటాడు. మన ప్రయత్నం ఏది, ఒక అడిగేస్తే కదా. మేము ప్రయత్నం చేస్తాం, మా అదృష్టవశాత్తు నీవు మాకు దొరికావు. అందువల్ల ఒక ఆయన మన మిత్రుడు మన ఒక ప్రశ్న వేశాడు, అది నాకు తోచిన సమాధానం చెప్తాను దానికి. మరి ఇంతటి భగవంతుడు కూడా మన అవతారం స్వామి సహజంగా అలా ఎలా విడిపోయారు అంటే స్వామి చెప్పారు, అంత సన్నిధి మామూలుగా వెళ్ళిపోయారు కదండి, ఏదో అనారోగ్యం వచ్చినట్లంటే స్వామి చెప్పారు,
మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మకు అనేకమైన కర్మ సిద్ధాంతాలు అనుసరించవలసినవి ఆచరించవలసినవి అందరికీ ఉంటాయి. కోటీశ్వరుని కాంచి భేదవాడు వరకు కూడా అందరూ అనుభవిస్తారు. భేదవాడు ఒక బాధ, కుప్పన్నవాడికి ఒక బాధ. తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, కోటీశ్వరుడికి అదే నొప్పి, భేదవాడికి అదే నొప్పి. ఆకలి, కోటీశ్వరుడికి ఆకలి అంతే, భేదవాడికి. అలాగే ఈ మానవ ధర్మం ఎత్తిన తర్వాత నేనేం చెప్పాను, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. అంటే శరీరం వచ్చిన తర్వాత అనేక కష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదో రోజుకి ఈ శరీరంలో భగవంతుడిలో కలిసిపోతుంది. నేను కూడా అందరి దివ్యశక్తి ఉండి కూడా నేను ఒక సామాన్యమైన వ్యక్తి వలె నేను కూడా నా శరీరాన్ని దానికి బాధలు పడేటటువంటి ఒక ఫైన్ మార్నింగ్ కలిసిపోయాను. అంటే నేను భగవంతుడు ఆకాశం నుంచి దిగి వచ్చినందుకు ఆయన స్పెషల్గా ఆయన తలుచుకుంటే క్షణంలో ఆకాశంలో వెళ్ళిపోయేవాడు. కానీ మనకు తెలియాలి, జాతస్య మరణం ధ్రువం. అంటే పుట్టిన మరుక్షణం మొదలుపెట్టేది ఏంటి, మరణం డేట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది సహజం, మనకు తెలుసు, కానీ మర్చిపోతుంటాం. అది మనకు కాదు. ఎవడో చనిపోతే చూస్తున్నాం, పాప చచ్చిపోయాడా అంటే మనం కానట్టు వాడు వెళ్ళినట్టు. ఏదో రోజుకి మనం గుర్తుంచుకోవాల్సింది అది ఏంటంటే భగవంతుడు చేరాలి. అది కూడా అది ఎలాగ చేరుస్తాడు, ఎలా ఉంచుతాడు, ఆయన మీద భారం పెట్టాలి. మంచిగా ఉంటుందో, చెడుగా ఉంటుందో, కష్టంగా ఉంటుందో, దుఃఖంగా, అదేమి తెలియదు. కొంతమంది అంటారు ఏంటంటే వాడు చాలా దుర్మార్గుడు అండి, అనేక తప్పులు చేశాడండి, ఏంటో చాలా ఈజీగా చనిపోయాడండి, ఈయన చూస్తే చాలా మంచోడండి, ఇన్ని కష్టాలు పడ్డాడు ఏంటండి అంటారు. అది సహజంగా అందరూ అడిగే ప్రశ్నే. దానికి ఏంటంటే అది ఆ భక్తుడు ఈ కర్మనంతా ఈ జీవితంలో అనుభవించి పోయాడు, ఇంకా వాడికి మళ్ళీ ఏమి ఉండదు. ఈ దుర్మార్గుడు ఉంటాడు, క్షణంలో చచ్చిపోయాడు అనుకో, మళ్ళీ పుడతాడు, వాడు అంతకు రెండింతలు అనుభవిస్తాడు, అక్కడతో ఏం అయిపోదు. ఆ నోటు భగవంతుడు ఇచ్చిన రూల్స్ ఎప్పుడు దాటదు. ఇది కాదు ఇంకోటి, మొత్తాన్ని అనుభవించి అది తీరిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాల్సిన అవసరం. దానికి కూడా ఒకసారి స్వామి చెప్పారండు. చాలామంది ఒకసారి చెప్తే చెప్పుండొచ్చు, అంటే భయరహితంగా చెప్పడానికి ఇంటర్వ్యూలో చెప్పిన మాట అందరు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ చెప్పాను గుర్తులేదు. సహజంగా చాలామంది ఏంటి కర్మ సిద్ధాంతం పండితులు, యోగులు, జ్ఞాని చెప్తారు, ఎవడైనా పుట్టినవాడు కర్మదాట వశమా నరుడా అంటాడు. కర్మ అనుభవించక తప్పదని చాలామంది భయపడిపోతుంటారు. కానీ ఎవరైతే నేను చెప్పినట్లుగా జీవిస్తారో వాళ్ళ కర్మని మొత్తం నేను తీసేస్తాను, వాళ్ళకి పుణ్యగతులు నేను కల్పిస్తానని స్వామి పబ్లిక్గా డిక్లేర్ చేశారు. మాతో ఇంటర్వ్యూలో చెప్పిన మాట చెప్పారు. ఎలా అంటే ఒక పెద్ద దూది కొండ ఉందనుకోండి, ఒక చిన్న అగ్గిపుల్ల పడేసి ఏముంది, క్షణంలో మొత్తం భస్మీపటం అయిపోతుంది. అలాగే నా అనుగ్రహంతో మీకున్న పాపాలన్నీ కూడా నేను తీర్చేసి మీకు పుణ్యగతులను కల్పిస్తాను అని స్వామి ప్రామిస్ చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన మీద విశ్వాసం పెట్టుకోవాలి. ఏదో జరిగిపోతుంది, ఎలా ఉందని ఒక బాధ, భయం లేకుండా అభయం అంటాడు. ఇప్పుడు స్వామి ఇదిగో మనకి అభయం ఇస్తున్నారు ఫోటోలో. అభయం అంటే భయం లేకుండా ఉంటారా అని 24 గంటలు చూపిస్తూనే ఉంటారు. నేను ఉన్నాను కదా, నన్ను నమ్మావు కదా, ఇంకెందుకు నీకు భయం, దేనికి భయం, ఏ విషయంలోనూ భయం వద్దు, నేను చూసుకుంటాను అని ఒక నమ్మకం పెట్టుకో. పరిపూర్ణమైన విశ్వాసంతో జీవించు. నిన్ను ఏమి చేయాలో, ఎలా చేయించాలో, నిన్ను ఎంతటి ఉన్నత గతికి తీసుకెళ్లాలో అది నా బాధ్యత, నేను చూసుకుంటానని స్వామి ప్రామిస్ చేశారు. అటువంటి నమ్మకాన్ని మనం అంతా కలిగి ఉండి ఆ పరిపూర్ణమైన విశ్వాసాన్ని పెంచుకొని నిరంతరం ఆయన ధ్యాసలో జీవిస్తూ ఆయన చెప్పినట్లుగా జీవించి మనం చేద్దాం. మన అందరికీ కూడా ఆయన అనుగ్రహం కలగాలని మరొకసారి స్వామిని ప్రార్థిద్దాం. ఎందుకంటే కరెక్ట్గా ఇచ్చిన టైము అయిపోయింది, కాలం చాలా విలువైంది. ఓం శ్రీ సాయిరామ్.